ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మేడిపల్లి పరిధిలో స్వాతి అనే మహిళ పైన జరిగినటువంటి దారుణ హత్య మనందరం చూసాం. గర్భవతి అయినటువంటి ఆ మహిళని దారుణంగా మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చంపినటువంటి దుర్ఘటన సంచలనంగా మారింది. దానికి సంబంధించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం స్వాతి వాళ్ళ ఫాదర్ మనతో పట్టున్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎప్పుడు పెళ్ళి అయింది మీ పాపకి? ఎంతకాలం నుంచి వీళ్ళు కలిసి ఉంటున్నారు? సార్ 18 మంత్ అవుతుంది సార్ పెళ్ళి. పెళ్ళి అంటే ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండే, ఇక్కడ ఇక్కడ చేవల హాస్టల్లో ఉండే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండే. ఇప్పుడు మనకు సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా, సంక్రాంతి హాలిడేస్కి వచ్చింది ఒక 10 రోజులు. అప్పుడే వాడు ఏమో ఫోన్ చేసి మాట్లాడితే మా మెసేజ్ ఏం చేసింది, ఫోన్ విని తిట్టింది. ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నాం అంతో అని చెప్పి వాళ్ళ ఇంటికి ఆయన తిట్టింది, ఈమె తిట్టింది. తిట్టినాక వాడు ఏం చేసిండు మరి, ఇట్లా అనుకున్నా అట్లా అనుకుంటూ మరి ఇప్పుడు ఏం చేసిండో తెలియదు. తర్వాత 18కు 18 తారీఖు మేము అంటే 2 రూమ్లు ఉంటాయి అనుకో. మా చిన్న అమ్మాయి ఈమె ఒక రూమ్లో అనుకున్నాను. నైట్ ఎప్పుడు పోయిందో తెలియదు. పోయి పెళ్లి చేసుకున్నావు వాళ్ళ సమాధానం కాడ. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వీడు పోయి అందరూ పోయి పెళ్లి చేసుకున్నాక నాకు గొడవలు పెట్టారు. నేనేం చేసిన గొడవ చేసిన ఇంటికాడ, నాకు నచ్చలేదు కదా. గొడవ చేసాకల్లా సరే అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు పోయి గొడవ చేస్తే పోలీస్ స్టేషన్ కాడ. వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళకు ఏజ్ ఉంది కదా, మీరు ఏం చేయనీకి లేదు. అమ్మాయి మా మాట వినలేదు. సిఎస్ఆర్ గిట్టగా గంట చెప్పి చెప్పిండు, వద్దమ్మా ఇది ఎప్పుడు బాగుండవు, ఎప్పుడు 2 రోజులే ఉంటాయి ఇట్లాంటివి, వద్దని చెప్పి సిఎస్ఆర్ కూడా చెప్పిండు మా సార్ చెప్పి. కానీ ఏమనలేదు. అమ్మాయి పోతామంటే ఆయన పోతా అన్నది. నేను ఏం చేయకూడదు, సపోర్ట్ ఇంటికి వచ్చేసినాను. ఏమి ఇప్పుడు ఈ అబ్బాయికి మీ అమ్మాయికి ఎక్కడ పరిచయం? అబ్బాయిది ఎక్కడ ఊరు? నాకు ఏం తెలుసు అక్కడైతే. ఊరు మా ఊరే. మీ ఊరే? మా పక్కకే ఉంది ఇల్లు కూడా. వానికి మాకు డిఫరెన్స్ ఒక ఫీట్ మాత్రమే ఉంది, ఇలా అనుకునే ఉంది. అట్లా అని చెప్పి ఇక ఒక 2 నెలలు ఉండి మన దగ్గర 2 నెలలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు హైదరాబాద్. 2 నెలల తర్వాత ఇక్కడ రూమ్లు విడిచిపెట్టేసి వాడు ఎక్కడో పోయిండంట 2 రోజుల దాకా. తిన్నకి ఏం లేవు. ఆమెకు బాగా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే ఏం చేసింది, వికారాబాద్ వచ్చేసింది. వికారాబాద్ వచ్చి వాళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోయింది. నా ఇంటికి రాదని చెప్పింది. అంటే ఫోన్ చేసి నాకు ఇట్లా ఇట్లా చేసి ఇట్లా అంటే ఆడనే పోయి కంప్లైంట్ ఇవ్వని చెప్పిన. పోయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఈయన పిలిపించి మాట్లాడేది పోలీస్ స్టేషన్లో. మేము పోలేము, మేమేం మాట్లాడడానికి లేదు కదా. ఆ రోజు ఇంట్లేవు, ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకొని చెప్పి మేము పోలే. పోయి మాట్లాడారు. ఆడ ఏం చెప్పారో పంపించారు. పంపించినాక మళ్ళీ ఒక 1 నెల రోజులు ఉండేది దాని దగ్గరనే. 1 నెల రోజులు ఉన్నాక మళ్ళీ టార్చర్ పెడుతూ నేను ఓను అంతానికి అని చెప్పేసి ఇంటికి వచ్చేసి సరే అని చెప్పేసి ఊకు మళ్ళీ సరే అని చెప్పి తోలుకున్నా. నేను ఇట్లానైతే ఏమన్నా అవుతుంది సరే అని ఉండని చెప్పి ఉంచుకున్నాక మళ్ళీ ఏం చేసినా ఇక్కడ శ్రీరామ్ మొయినాబాద్ మండలంలో మా అత్త వారిలో. సరే ఇక్కడ ఏమవుతుంది, ఇంటికాడ ఏమవుతుంది, పోయి ఆడ ఉండు. ఆడ ఉన్నాక తర్వాత చూద్దామని చెప్పేసి ఆడ ఒక మంత్ ఉండే మా అత్తవారింటి కాడ. ఆడ ఉన్నాక మళ్ళీ వీడు ఏం చేసాడు, పోయిండు ఆడికి. మా బామ్మది వాళ్ళు ఏం టైంలో చూసిపోయి తోలుకున్నాడు, వచ్చిండు, హైదరాబాద్లో ఉన్నాడు. బాగా టార్చర్ పెట్టిండు వాడు. చేసుకున్నప్పటి నుంచి కూడా టార్చర్ పెట్టిండు వాడు. ఎప్పుడు కరెక్ట్ వాడు లేడు, మంచిగా అయితే లేడు. ప్రతి రోజు కూడా టార్చర్ పెట్టిండు వాడు. ఇంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే లాస్ట్ 20 రోజులు ఇక్కడికి వచ్చారంట మేడిపల్లి నుంచి. అప్పటి నుంచి మీ అమ్మాయి ఏమైనా మాట్లాడడం జరిగిందా? లాస్ట్ 20 ఏం మాట్లాడలేదు మాతోటైతే, ఏం మాట్లాడలేదు. ఆమె ఫోన్ గిట్టే మాట్లాడకుండా ఫోన్ సైలెంట్లో పెట్టేస్తున్నావు. కలవకుండా మా ఫోన్లో కలవకుండా ఆమె ఫోన్కు అట్లా చేసేసినాక ఫోన్ చేయని మాట్లాడని చెప్పేసి 2-3 సార్లు చెప్పింది. అంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నావు నువ్వు, అవసరం లేదు దా అని చెప్పి మస్తు సార్లు చెప్పిన. తప్పు చేసినా పోయినా ఆయనతోనే పోయినా పోతాను సచిన సార్ అని వస్తా అని చెప్పేసి 2-3 సార్లు ఉన్నది. అంత భరించుడు ఎందుకు, నువ్వు బాధ ఎందుకు, ఉన్నావు కదా నీకు ఎందుకు, నువ్వైతే రా మస్తు సార్ చెప్పాను. నేను ఇంత పూర్తి చేస్తానని తెలియదు. ఎందుకు మరి ఆ మాట ఏం లేదా? మీ అమ్మాయి వచ్చే ప్రయత్నం చేయలేదు? ఎందుకంటే ఇప్పుడు తప్పు చేసిన ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన ఎవరు ఉంటే ఏమంటారు, 10 మంది 10 రకాలు మాట్లాడతారు. ఆయన ఇంటి వచ్చి ఇంటికి ఉన్నావు మళ్ళీ అట్లా ఇట్లా అంటే మళ్ళీ ఇక కలిసి ఉంటుందని చెప్పేసి ఆలోచించి ఆమె రాలేదు నా ఇంటికి. వాయించడం వద్దని చెప్పేసి పోయింది. ఊళ్ళో అంతకుముందు మళ్ళా 2 నెలల నాడు ఇదే బాగా కొట్టిండు ఇన్నే ఉప్పలనే. ఇక్కడనే కొడితే ఇట్లా బయటకు ఆనిస్తలేడు, తలగా బట్టి తీసుకుతున్నాడు, బయటకు ఆనిస్తారని చెప్పేసి ఫోన్ చేసింది తరంగా. మళ్ళీ అప్పుడే ఫోన్ గుంజేసుకున్నాడు. నేనేం చేసిన, వికారాబాద్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఇక్కడ మేడిపల్లి పోలీస్ స్టేషన్కు నంబర్ తీసుకున్నా. సార్కి ఇట్లా అమ్మాయి ప్రాబ్లం ఉంది, వికారాబాద్కి వచ్చి అక్కడ ఉన్నారు,
వాళ్ళు బయటికి వెళ్ళనిస్తలేరంట, బాగా టార్చర్ పెట్టారు సార్ అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ నేను ఫోన్ చేసిన అక్కడ నుంచే. అంటే వాళ్ళు అడ్రస్ తెలియదు బాబు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారు నాతోటి. నేనేం చేసిన అది కుదరదు అని చెప్పేసి వచ్చేసాను. నేను గంటన్నరలో వచ్చేసాను అక్కడ నుంచి కారు తీసుకొని. వచ్చే వరకు ఇక్కడ మెట్రో స్టేషన్ కింద ఉన్నది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు పోలీసుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ? ఇంకేదో అటువైపు నుంచి సెటిల్మెంట్ ప్రయత్నాలు చేస్తున్నాడు కూడా వినపడుతుంది. ఏంటి మాకు సాయం కావాలి. వీడు ఇలా ఇట్లా చేసిండు, వానికి ఏం శిక్ష పడకుంటే వాడు పొద్దున మళ్ళీ అదే చేస్తాడు. ఇప్పుడు జైలుకి పోతాడు, మళ్ళా బెల్ మీద వస్తాడు, 10 రోజులకు నెలకు వస్తాడు. మళ్ళీ గింతే అన్నాడు వాడు మళ్ళా గల్లు వేసుకొని మళ్ళీ వెతుకుతాడు. వాడికి శిక్ష పడాలి. వానికి మొత్తం ఉరి శిక్ష చేసిన తప్పు కాదు. వాడిని ఇట్లాంటి ఊళ్ళో దేశంలో ఉన్నొకటే లేకుండా ఒకటే ఆడపిల్లని చంపి ఇట్లా అడ్డం చేస్తే తప్పు. అని చాలా తప్పు. అని అసలు ఊరికి వదిలిపెట్టద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.